నా పేరు దశవీర్ నాయుడు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆధునిక. ప్రస్తుతము మీడియా సంవత్సరంలో మేము ఒక వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు నిరుపేదగా బతుకుతూ ఉన్నటువంటి ఒక మున్సిపల్ కాంప్లెక్స్ కింద ఉన్నటువంటి ఒక చిరు వ్యాపారస్తులు, చిరుతిళ్ళ వ్యాపారస్తులు, అలాగే చెరుకు మిషన్ పెట్టుకొని అక్కడ ఇద్దరు అన్నదమ్ములు కలిసి బతుకుతున్నారు. వాళ్ళకు దాదాపుగా 7 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళ జీవనమే చాలా కష్టమైంది. అక్కడ 35 సంవత్సరముల నుంచి కూడా అబ్బాయిలు 2 బతుకుతున్నారు. ఆ రోజు దాదాపు 30 సంవత్సరాలకి కాంప్లెక్స్ కట్టించినప్పటి నుంచి కూడా వాళ్ళే అక్కడే ఉన్నారు. కాకపోతే రీసెంట్గా 2016 నుంచి కింద ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్లో టోటల్గా ఆధున్యందు 7 స్టేర్ గేజీలు ఉన్నాయి. ఆ 7 స్టేర్ గేజీల్లో అప్పుడున్నటువంటి నాయకుల కింద కార్యకర్తలు కొంతమంది సార్ మాకు ఏదైనా ఇవి ఇస్తే జీవనాధారం అవుతుందని చెప్పేసి అడగడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకి తలాకి ఏదో జీవనాధారం కోసం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇంకొకటి మిగిలిన ఈ అబ్బాయి వచ్చేసి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏదో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఈయనకి చేద్దామని చెప్పేసి అప్పుడున్నటువంటి నాయకులు ఈయన కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అక్కడే జీవనాధారం చేసుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందంటే ఇతని పక్కన మున్సిపల్ కాంప్లెక్స్లో 16వ అంగడి అతను ముజీబ్ అనే వ్యక్తి గత సంవత్సరంన్నర కింద నాన్ వెజిటేరియన్ హోటల్ పెట్టాడు. హోటల్ పెట్టిన తర్వాత బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో ఏం లేదు, ఆయనకు ఆ మనిషికి ఆశ ఎక్కడా లేదానికి ఇదొక నిదర్శనము. ఆయనకి ఇంకా తక్కువబడి నడి రోడ్డు పైన ఒక టీ స్టాల్ బాడీకి ఇవ్వడం జరిగింది. నెలకు 15,000 తీసుకుంటూ ఇచ్చినాడు. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు, మన పోలీసు వాళ్ళు తీసేయండి అని, ట్రాఫిక్ ప్రాబ్లం అయితే తీసేయండి అని చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం లేదు. తీసేశారు. తీసేసి ఆయన హోటల్ ముందర పెట్టుకున్నాడు. ఆ తీసేసినందుకు పోయి మున్సిపల్ కమిషనర్ గారిని వీళ్ళు వచ్చేసి అక్కడ పోయి సార్ మాది ఒకటి తీసేసి అట్లా పక్కన కూడా తీసేయాలని చెప్పడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తివి నిర్దాక్షిణ్యంగా సార్ 2-3 రోజులు మాకు పర్మిషన్ ఇచ్చినాడు కూడా, కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తే కూడా వీళ్ళు పోయి మళ్ళీ సార్ని పోయి దబాయిస్తే సరే తీసేయకుండా అంటే జేసీబీ హుటాహుటిన జేసీబీ వచ్చి 1 గంట టైం అడిగితే కూడా టైం ఇవ్వకుండా అవి రోడ్డుకి పాడేయడం జరిగింది. దాదాపు చెరుకు మిషన్ రోడ్డుకి పాడేస్తే 60-70 వేల వరకు ఆస్తి నష్టం కూడా కలిగింది. అలాగే కనీసం ఒక 4 వర్కర్స్ తీసి రోడ్డుకి పెట్టినా మంచిగా ఉండే, రోడ్డుకి దొబ్బినా బాగుండే. కానీ అదొక అపార్ట్మెంట్ అనుకున్నారో, మళ్ళీ బిల్డింగ్ అనుకున్నారో, మళ్ళీ జేసీబీతో తెచ్చి కూల్చడం అనేది చాలా అవమానకరము. ఇంత నడి సెంటర్లో చిరు వ్యాపారస్తులు కూడా బతకనియడం లేదు. పోనీ ఈయన అక్రమంగా ఏదైనా ఉంటే తొలగిస్తే మేము సంతోషిస్తాము. కానీ అక్రమంగా లేదు, ఏం లేదు, ఎవరో చెప్పారని చెప్పేసి జేసీబీతో గడిపి సాయంత్రం మళ్ళా సేమ్ ఏదైతే ఈ ప్లేస్లో ఉందో అప్పుడు వెంటనే సాయంత్రం వాళ్ళ టీ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇది ఎంతవరకు న్యాయము? మేము ముజీబ్ హోటల్ అతను కూడా ఒకటి విన్నవించుకుంటున్నాము. ఆయన నిశ్శబ్ద సేవకులు అని చెప్పుకుంటున్నారు. దానికి చాలా సంతోషించాము. కానీ ఈ విధంగా ఇట్లా చేయడం కూడా, ఈ విధంగా మాట్లాడడం కూడా, ఈ విధంగా చేయడం చాలా తప్పు. అలాగే నిశ్శబ్ద సేవకుడు సంతోషమే. నీ పక్కన ఒక 2 కూర్చోబెట్టుకొని, అతని పక్కన 2 కూర్చోబెట్టుకొని ఏదన్నా మాట్లాడితే బాగుండేది. అటువంటిది పోయి నువ్వు ఏం చేశావు? గతంలో 6 నెలల కింద వైఎస్ఆర్ పార్టీ నాయకులు, యువ నాయకులు మనోజ్ రెడ్డి దగ్గర ఏం చేసిన పట్టుకుని పంచాయతీ పెట్టి అక్కడ కూడా పిల్లంపించి అక్కడ కూడా చెప్పి టీ స్టాల్ తీయించావు. ఆ రోజు నేను వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పాడు, పంచాయతీ పెట్టి టీ స్టాల్ తీయించినావు ఆల్రెడీ ఒకటి. ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, ఇది మాది ప్రభుత్వం అనేది జబ్బలు జరుచుకుంటూ మళ్ళీ ఉన్న బీడీ బంక్ కూడా, ఉన్న చెరుకు మిషన్ కూడా తీసేయడం ఎంతవరకు సాధ్యము? ఒకటి తీసేసావు, దాని ప్లేస్లో నువ్వు పెట్టుకున్నావు, మళ్ళీ వేరే కూడా తీసేయడం ఎంత ద్రోహము? నాయకులకేమో తెలియదా? ఇది అన్నీ తెలుసు. ఇంకా నాయకుల పేర్లు వాడుకొని మీరు చెప్తే ఎట్లా? నాయకులు ఇటువంటివి చేయమని చెప్తారా? చెప్పరు కదా. కాబట్టి నీతో అందరూ నాయకులు నీకు సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు పబ్బం గడుపుకునే తప్పు. నువ్వు ఏదన్నా ఉంటే ఒక సేవకుడే కదా, సంతోషము. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంచి పిల్లోడు నువ్వు. కానీ ఈ విధంగా ఏదన్నా ఉంటే నువ్వు డైరెక్ట్ ఫేస్ చేయాలా, డైరెక్ట్ ఫేస్ చేసి కూర్చొని మాట్లాడాలి. అట్లా చేయకుండా నువ్వు కింద మనకు తెలిసిన వ్యక్తులకి, మా వాళ్ళకే మళ్ళా
చెప్పి రోజు ఒకంత బెదిరించడం ఎంతవరకు సమంజసము? పొరపాటు జరగరాని ఏమైనా అఘాయిత్యాలు జరిగినాయనుకో బాధ్యులు ఎవరు దీనికి? మొన్న 12వ తారీఖు దళిత మహిళని నిర్ధారించినాక ట్రాఫిక్ ఇచ్చి చంపారు. అటువంటి దుర్ఘటనలు జరగవని గ్యారెంటీ ఏముంది? కాబట్టి పోలీస్ అధికారులు అయితేనేమి, కమిషనర్ అయితేనేమి వెంటనే చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాము. అలాగే వీళ్ళు 2 రోజులే భార్య పిల్లలు అంతా చాలా రోడ్ల పడి చాలా దీనంగా వస్తున్నాం. మేము ఊరిటి పెట్టుకుని అది పోతాం ఇది పోతాం అని మా దగ్గరికి రావడం జరిగింది. మా బీసీ నాయకుల నుంచి కూడా మాకు కూడా పై నుంచి ఒత్తిడి రావడం జరిగింది. కాబట్టి మేము కూడా చెప్తున్నాము. మేము చెప్తే కూడా ఎవరు రద్దులో ఉండండి, ఈ స్థలంలో నువ్వు ఉండు, ఆయన స్థలంలో ఆయన ఉన్నాయంటే ఆయన ఫ్రీగా ఉన్నాడు, నేను డబ్బులు కడతాను అంటున్నాడు. ఈయన డబ్బులు ఈయన ఒకటే కాదు కదా, కింద 16 రంగాలు ఉంటాయి. 16 రంగాల వాళ్ళు అందరూ కడుతున్నారు, నువ్వు ఒకటే కాదు కదా. మరి వాళ్ళకి లేని ఇబ్బంది నీకేంటికి? పోనీ ఆదంలో 7 స్టేర్ గేజ్లు ఉన్నాయి. 7 స్టేర్ గేజ్ల పక్కన కూడా అందరూ ఇట్లే ఆక్రమించుకున్నారా? మరి ఇది ఎంత దురహంకారము, ఇంత అహంకారం పనికిరాదని చెప్తున్నాను. అలాగే అయ్యా ఎమ్మెల్యే గారు, ఒక 20 రోజుల కింద మీ దగ్గర కూడా వీళ్ళు వచ్చి వేడుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా వచ్చి వేడుకున్నారు. నువ్వు అక్రమంగా ఉంటే తీసేయమ్మా, కరెక్ట్గా ఉంటే తీసేయకు, ఎవరైనా వస్తే నా పేరు చెప్పని అన్నారు. అదేవిధంగా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. నీ పేరు చెప్తే కూడా వినడం లేదు, కమిషనర్ చెప్తే కూడా వినడం లేదు, ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకొని పోయినారు. వీళ్ళని బీదరికంగా ఉన్న వాళ్ళని మీరు వీళ్ళ కడుక్కోవటం కూడా వీళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నా పేరు దర్శగిరి నాయుడు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇప్పుడు అక్కడ బంకు పెట్టినారా? ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లోనా వీళ్ళమైతే రోడ్డు పాలు చేశారు, కంప్లీట్ రోడ్డు పాలు చేశారు. కానీ ఎక్కడో దూరం కూడా కాదు, వాళ్ళ పక్కనే ఎక్కడైతే వీళ్ళ ప్లేస్లో తీసేసి ఆయన టీ స్టాల్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమో? ఇంత పబ్లిక్ దాదాపు 1000 మంది చూస్తుండగా ఇంత దౌర్జన్యం కాండ చేయడం చాలా అవమానంగా భావిస్తున్నాము. కాబట్టి ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్కి ఎంట్రన్స్, మున్సిపల్ ఆఫీస్ లేకపోయే ఎంట్రన్స్ ఫస్ట్ గేటు పక్కనే ఉంది పీడీ బంకు, అది చిరుతిండి వ్యాపారము. ఎవరు పెట్టినారు తీసేసి? ఇక్కడ వచ్చేసి ఈ బాధితుడు వచ్చేసి నరసింహులు, రాజేష్ అన్నదమ్ములు, వాళ్ళు బీసీలే. అక్కడ వచ్చేసి ముజీబ్ అనే అతను ఉన్నాడు. అతని ఆయన ఇంటి వరకు కూర్చొని మాట్లాడకుండా రచ్చ చేస్తూ దాదాపు రోజుకొకరు శత్రువులు పెంచుతూ ఈ పాటికి 100 మంది శత్రువులు పెంచేశాడు. రాత్రిపూట బెదిరించడమే, పగులు బెదిరించడమే, ఎప్పుడు పడితే బెదిరి. అంత దూరం ఎందుకు? మాకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు నువ్వెందుకు వస్తున్నావు దీంట్లోనా, నువ్వు రావాకు, నీకేం సంబంధం అని మాకు కూడా చెప్తున్నాను. కానీ ఇది మనం నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. మనిషికి ఆశ అనేది యాటికుంది. కాబట్టి నీ హోటల్ ఇంకా పెంచుకో. ఇప్పుడు నువ్వు పెట్టావు హోటల్, నాన్ వెజ్ హోటల్ పెట్టావు, ఎక్కడ పెట్టావు? వెనక మున్సిపల్ హై స్కూల్ ఉంది, పిల్లలు ఇంతమంది చదువుతుంటే నువ్వు హోటల్ పెట్టుకున్నావు. ఎక్కడ నువ్వు దానికి ఏముంది? దాన్ని ఏమో ఫిల్టర్ ఏమో ఇస్తారు కదా, గ్యాస్ స్మెల్ అవతల పిల్లలకి ఎంత వస్తుంటుంది? రేపొద్దున వ్యాధులు బారిన పడితే పిల్లలు ఎట్లా? మరి ఈ అధికారులు చూసుకుంటూ ఉన్నారా? ఫుడ్ ఇన్స్పెక్టర్లు చూసుకుంటున్నారా? మున్సిపల్ అధికారులు చూసుకుంటున్నారా? ఈ హోటల్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? పక్కనే దాదాపు అంటే 100 అడుగుల దూరంలోనే మన గుడి కూడా ఉంది. ఇక్కడే 100 అడుగుల దూరంలో గుడి ఉంది. 10 అడుగుల దూరంలో హై స్కూల్ ఉంది. హై స్కూల్ 2 ఉన్నాయి. ఇంత పెట్టుకొని కూడా నువ్వు హోటల్ పెట్టుకొని నడుపుకుంటూ, అది కాక మళ్ళా పక్కన స్వార్థంతో ఇతను ఉన్న స్టేర్గేజ్ స్థలాన్ని కూడా ఆక్రమించుకొని హోటల్ పెద్దగా చేయాలని అనుకుంటున్నావు. కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యం కాదు. మనిషికి ఆశ యాటికి. కాబట్టి నీకు మంచి పేరుంది పట్టణంలో. ముజీబ్ అంటే చాలా మంచి వ్యక్తి అని ఉంది. నువ్వు కూడా మా మిత్రుడే, మనకి మనస్పర్ధలు లేకుండా. కాబట్టి వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి ఖాళీ చేసి వాళ్ళకి ఇస్తామని వేడుకుంటున్నాను. లేదంటే తదుపరి ఏదైనా జరిగిందంటే దానికి బాధ్యుడు నువ్వే అవుతావు అని ఈ ఘంటాపథంగా ఈ మీడియా సమాజంలో తెలియజేస్తున్నాం. ఇప్పుడు అతను స్థలంలో పెట్టుకోవడానికి వెళ్తే ఆయన అబ్జెక్షన్ చేస్తున్నారా? అబ్జెక్షన్ చేశాడు. కమిషనర్ పర్మిషన్ ఇచ్చాడు. లేదా కాలం మీద నేను మొత్తం తీస్తున్నాము, పెట్టద్దండి అని చెప్పినాడు. చెప్తే లేదు సార్, మరి రోడ్డు మీద బారేసి వచ్చినారు, ఏదన్నా మాకు 2 రోజులు టైం లేని 3 రోజులు. సరే మీ ఇష్టం పెట్టుకోపోతే 2 రోజులు చూడు, రేపు వచ్చినప్పుడు తీయాలని చెప్పినాడు. దానికి సరే ఆయన ఒప్పుకొని వచ్చినాము. ఇటుకు వచ్చినాక నిలబెట్టినాడు. ఆయన ఎక్కడో మూల నుండి ముందర 100 మందిని వదులుతున్నాడు. ఆ 100 మందితో గొడవ పడితే స్థాయి ఎడిపోతుంది, ఎంత దిగజారిపోవాల్సి వస్తుంది. ఆయనేమో దూరం ఉంటాడు, లోపలేమో పెడుతున్నాడు. కానీ ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ప్రత్యక్షంగా మా దగ్గర వచ్చేసి ఫేస్ వాల్యూ ఉన్న మనుషులు వస్తున్నారు. మేము కూడా ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళమే. నువ్వు లోపల ఉండడం కాదు, నువ్వు
పెట్టు, మున్సిపల్ కమిషనర్తో పంచాయతీ పెట్టుకో, డిఎస్పీతో పంచాయతీ పెట్టుకో, మీ ఎమ్మెల్యే గారితో మన ఎమ్మెల్యే గారితో పంచాయతీ పెట్టు. అంతేగాని నువ్వేమన్నా ఎమ్మెల్యేకి దూరమేం కాదు, నువ్వే వేరే పార్టీ కాదు, కుటుంబ నాయకుడే కదా. అంతా అన్ని అనుకూలాలు పెట్టుకొని చేసుకోకుండా ఈ విధంగా లోపల చేయడమేమి, రాత్రి వాళ్ళు ఇళ్ళలో కూడా పండుకోనికుండా చేయడము, టార్చర్ పెట్టడమేమి, వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు భయపడి అన్నం కూడా వదిలిపెట్టినారు. గేర్లో ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరు బెదిరిస్తారో అనే భయంతో ఉన్నారు, బిక్కిన ఉన్నారు. మరి పొరపాటున వాళ్ళు మా దగ్గర చాలా మాటలు కూడా చెప్పారు, కొన్ని రకాలు చెప్పారు. అవి మన మీడియా సమాజంలో చెప్పరాదు, ఎందుకంటే అంతా మా వాళ్ళే కాబట్టి ఎవరి పేరు కూడా మేము చెప్పదలుచుకోలేదు. ఓన్లీ ఎవరు ముజీబే కావాలా, ఆయన కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఇది రోజు పెంచి మేము కొట్లాడుకునే పరిస్థితి తేవద్దండి, మేము ఒకరికొకరు దౌర్జన్యంగా చేసుకునే పరిస్థితి తేవద్దండి. ఇంకా మనము సమాజంలో ఉన్నాము, మనం అడవిలో లేము. కబ్జా యాడింగ్ చేస్తావు, కబ్జా ఇదేముంది, కబ్జాల కాలం పోయింది. ఇప్పుడు అర్జునుడు వచ్చినాడు, మీకు తెలియదేమో. ఇంకా అర్జునుడు వచ్చినాడు, ప్రజలందరూ ఆ ఇద్దరు నాయకులు వద్దనే కదా కొత్త నాయకుడిని ఎన్నుకోయింది. మీరు కొత్త నాయకుడికి ఏం విలువ పెడుతున్నావు నువ్వు? ఎమ్మెల్యే పేరు చెప్తే కూడా ఎవరు ఎమ్మెల్యే, మాదిది మా ప్రభుత్వం అని చెప్పుకోవడము ఎంతవరకు సాధ్యము? ఇది చాలా తప్పు. ఇక మేము ఏమంటే దాదాపు 2 నెలల నుంచి మేము కూడా చూస్తూనే ఉన్నాము, రోజుకి పెట్టేయకపోతున్నాము. కాబట్టి మేము కూడా నోరిప్పాల్సి వచ్చింది. ఈరోజు నోరిప్పుతున్నాము. మీరేమో దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాల్సిన పని లేదు, ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈ అబ్బాయి విషయంలో మాత్రము ఇక్కడే ఈయనే కాదు, ప్రతి ఒక్క బీదరికంగా బతికే వాళ్ళు వదలండి. మీకు అక్రమంగా ఏదైనా బయట రోడ్లో ఉండి మీది ఏమైనా స్వాధీనం చేసుకుంటే రాండి. స్టేర్ గేజ్ ఫ్రీగా ఉంది అంటే 35 ఏళ్ళ నుంచి ఆడికి పెట్టుకోవాల్సింది. నిన్ను ఎవరైనా వద్దన్నారా? ఈ రోజు వచ్చి స్టేర్ గేజ్ నా పక్కన ఉంది, నేను లక్షల అడ్వాన్స్ ఎవరిని కట్టావయ్యా? నీ రూమ్గా కట్టావు, కనీసం నీది యాక్షన్ కూడా వేయలేదు. యాక్షన్ వేయకుండా తీసుకున్నావు రూమ్. నువ్వు ఎవరు పబ్లిసిటీ చేశారు? ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఈ లైన్ మొత్తం కూడా యాక్షన్లు కూడా చేయలేదు. లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అవల్ల మేమేమైనా చెప్పామా? కాబట్టి ఏదైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ దాటితే అన్నీ బయటకు వస్తాయి. అక్కడ ఎవరైనా ఉండి న్యాయం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ పేదవాడిని కడుపు కొట్టకుండా కాపాడండి అని మరొకసారి విన్నవించుకుంటున్నాను. నా పేరు దస్తగిరి నాయుడు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ముజీబ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది షాప్ తీసుకుని? 3 సంవత్సరాలు. ముజీబ్ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు. అతన్ని సొంతం చేసుకొని సంవత్సరం అయింది, సొంతం చేసుకొని 1 ఇయర్ అయింది. అది యాక్షన్ జరిగిందో లేదో కూడా తెలీదు, లోపలే జరిగిపోయింది. ఆ రోజు మనోజ్ రెడ్డి దగ్గర కూడా 6 నెలల కింద ఏజెన్సీని పట్టుకొని పోయి మమ్మల్ని పిల్లపిస్తే మనోజ్ రెడ్డితో కూడా మేము నిష్ఠూరమైనాము. లేదా ఫస్ట్ 5 నిమిషాలు టైం, 5 నిమిషాలు టీ స్టాల్ పీకిపడే ఫస్ట్ అన్నాడు మనోజ్ రెడ్డి. అయినా ఎవరు అద్దలో వాళ్ళు ఉంటారని అడుగుకున్నాను. సరేలే అవన్నీ వద్దు, టీ స్టాల్ ఒకటి తీసిడి, సరే వాళ్ళ అద్దలో వాళ్ళు చేసుకుని తినండి అని ముజీబ్కి చెప్పడం జరిగింది, ఏజెన్సీ కూడా చెప్పడం జరిగింది. ఆయన టీ స్టాల్ ఏంటంటే 5 నిమిషాల్లో యువ నాయకులు చెప్పిన వెంటనే ఆ రోజు తీయడం జరిగింది. ఈరోజు మళ్ళా వైఎస్ఆర్తో పంచాయతీ పెట్టారని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడం ఏమి? ఎవరు ఇక్కడ వైఎస్ఆర్ చూసినావా? అతను వైఎస్ఆర్ నాయకుడని చూసావా? కార్యకర్తను చూసావా? అతని సభ్యత్వం ఉందే? దినా మెరిసాం వచ్చి మాట్లాడిపోతాడు, వైఎస్ఆర్ నాయకులు వచ్చి మాట్లాడిపోతారని చెప్పడము తప్పు. నువ్వు ఊరికి చుట్టద్దు, నువ్వు మొత్తము ఏదున్నా నీ సమస్య నీ వరకు పెట్టుకో, నువ్వు న్యాయం చేసుకో, మీ పెద్ద మనుషులు కూర్చోబెట్టుకో, లేకపోతే మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకో. అంతేగాని నీ మిత్రులలో మా మిత్రులే, నీకు ఎవరైతే మీ మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ మా మిత్రులే. మీ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అన్ని మతస్థులు వాళ్ళు, నీకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా మాకు కూడా మిత్రుడే. కాబట్టి మాకు సమస్యలు పెట్టద్దు. ఇది చాలా దూరంగా ఆలోచన చెయ్యాల నువ్వు. ఎందుకంటే ఇదే పరిస్థితిలో నీ ప్లేస్లో మా హిందువులు పిల్లోడే ఉండింటే కదా అది మరి ఇద్దరు కొట్టుకుంటూ ఉండ్రి, చించుకుంటూ ఉండ్రి, ఏమవుతున్నావు అవుతుంటే నువ్వు. కాబట్టి ఏది చిన్న జరిగినా మనకి ఇన్సిడెంట్ పెద్ద ఇష్యూ అవుతుంది అని వాళ్ళు సర్దుకోలిపోయినారు, పెద్ద మనిషి చేసుకుని ఉన్నారు. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా ముజీబ్ భాయ్. దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఒక నాయకుడు, ఒక యూనియన్ లీడరు, ఒక స్టూడెంట్ లీడరు, అప్పటి నుంచి కూడా ఎంత చాకచక్యంతో ఉన్నవాడు. ఇది ఏమొస్తుందా కకృతి పడితే? దీనికి నువ్వు సౌకారే, పేదోడు కాదు, నువ్వు పెద్ద సౌకారి. నువ్వు నిన్ను బతకని బీదోని బతకనీయాలి. నువ్వు దీన్ని బతకనీ కూడా ఈ పేదోళ్ళలో ఒకటి చేసి మాకు పేదోళ్ళకే కొట్లాడి పెడితే ఎట్లా? ఇప్పుడు మాకు వచ్చి దండించే వాళ్ళలో అంత పేదోళ్ళే, సౌకర్యాలు ఎవరు లేరు. నువ్వు ఒకటే 100 మంది అనుకుంటావు, నువ్వు ముందు రావడం లేదు.
ముందు వచ్చి మాట్లాడు. ఇక్కడేమో ఎవరు దౌర్జన్యం చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మేము పొద్దుపడితే పొద్దు మునిగితే లేచి తల్లి పిల్ల మొక్కలు చూసుకునే వాళ్ళము, మేము కూర్చొని టీలు తాగేవాళ్ళము. అట్లాంటి ఒకరు మొక్కరు చూసుకోలేని పరిస్థితి తెస్తున్నాం. మాకి ఈ విధంగా చేయొద్దు ముజీబ్ భాయ్. నీకు దయచేసి చెప్తాను, ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి తెచ్చుకో. చెయ్యి కలిపే వరకు తేవద్దు. యాక్చువల్గా అంటే మననే చేతుల వరకు కలిసే పరిస్థితులు. కాకపోతే నిన్ని దృష్టిలో పెట్టుకొని మేము తల్లి పిల్ల మేము ఎందుకు కొట్లాడుకోవాలా అనే ఉద్దేశంతో ఒకరికొకరు ఫ్రెండ్లీగా వెళ్ళిపోవడం జరిగింది. ఇదేం పెద్ద ఇష్యూ కాదు. అతను ఆస్తి నువ్వు తినడం, నీ ఆస్తి అతను తినడం లేదు. అందరు చేసుకుని తినే వచ్చాం బజార్లో. అసలు బతకండి 2 రోజులు. అతనన్నా 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 30 సంవత్సరాల్లో ఆ నువ్వు ఉన్న ప్లేస్లో దాదాపు 7-8 మంది పోయారు. ఎవరు ఇంత గలాట చేయలేదమ్మా. అంటే వాళ్ళకి అట్లా చేసే వాళ్ళంటే వాళ్ళే చేయొచ్చు కదా. 2016లో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు లేదా ఇది మేము పక్కన ఉన్నాం మాకు ఇవ్వాలా, వాడికి ఎట్లా ఇస్తామని ఆ రోజు అడ్డం తిరిగి కట్టుకుని తీసుకోవచ్చు కదా. మరి ఆ రోజు పక్కన వాళ్ళు ఉండి కూడా వాళ్ళు ఏమని లేకపోయారు. ఈరోజు నువ్వు హోటల్ తీసుకొని నీ హోటల్ సరిహద్దులో గోడ కట్టుకున్నావు. అయినా మళ్ళీ ఒక 6 ఇంచులు అడిగితే సరే ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. 6 ఇంచులు ఇస్తామని ఒప్పుకుంటే కూడా లేదు నాకు మొత్తం కావాలి, అదంతా నాది, అంతా నాది. వాళ్ళ తాట తీస్తావు, తోలు తీస్తా, ఫుట్బాల్ ఆడతా, ఏందయ్యా మాటలు. కొద్దిగా వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు కొద్దిగా మంచిగా చెప్పండి. దుబారుగా మాట్లాడకపోవద్దు. మాట్లాడేది అందరూ మాట్లాడతారు. కాబట్టి దయచేసి ముజీబ్ గారికి ఇంకోసారి చెప్తున్నాను, మమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు. నీ లిమిట్స్లో నువ్వు ఉండి నీ సరిహద్దులో నువ్వు ఉంటే ఎవరు నీ జోక్యం రారు, వాళ్ళ జోక్యం ఎవరు రారు. కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కమిషనర్ దగ్గర పోతారో పోలీసు వాళ్ళ దగ్గర పోతారో ఒక సెటిల్మెంట్కి ఒక డెసిషన్కి వచ్చి ఏదైనా దీన్ని న్యాయం చేసుకుంటారని కోరుతున్నాను. నా పేరు దర్శకుడు నాయుడు, బీసీపీ దర్శకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. 30 సంవత్సరాలుగా మున్సిపల్ గేట్ పక్కన స్టేడియంలో 30 సంవత్సరాలుగా నేను చిరు వ్యాపారం చేసి జీవనం చేస్తున్నాను. గత కొద్ది రోజులుగా నా పక్కన వ్యక్తి ముజీబ్ అనే వ్యక్తి నన్ను టార్చర్ చేస్తూ ఆయన ఒక వ్యక్తికి తీసుకోవడం ముందు రోడ్డుకు బాడీ ఇచ్చుకుంటూ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డిఎస్పీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. మీరు తీసుకుని లోపల పెట్టుకోవాలంటే నా టేబుల్ తొలగించి ఆయన టేబుల్ వేయడం జరిగినది ఇక్కడ. కాబట్టి నాకు కొంచెం సహకరించి నా న్యాయం చేయాల్సిందిగా కోరడం అనేది. గత కొద్ది రోజులుగా అనగా 25 రోజుల కిందట నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. సార్ నా పరిస్థితి ఇలా అంటే ఆయన కూడా హామీ ఇచ్చినాడు, ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయమన్నాడు, మీరు కూడా మాకు సహకరిస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను. మీ బంక్ ఎక్కడ ఉందండి? నా పక్కన మున్సిపల్ గేట్ పక్కన స్టేర్ గేట్స్. ఇప్పుడు ఎవరు తీసేసినారు బంక్ అనేది? మూజీబ్ గారు తీసేసినారు. ఇప్పుడు ఆ బంక్ ప్లేస్లో ఏమైనా ఉందా? ఇప్పుడు మూజీబ్ గారు టేబుల్ పెట్టుకున్నారు, వేరేది తీసుకోవాలా పెట్టుకున్నారు సేమ్ ప్లేస్లో. నువ్వు పెట్టుకోవడానికి పోతే ఏమంటున్నాడు? ನಾನು ఆల్రెడీ సార్ దగ్గర కమిషనర్ సార్ దగ్గర ఏదో పెట్టుకోకపో ఒక 2-3 రోజులు అన్నాడు. మేము పెట్టినాము. నైట్ వచ్చి వాళ్ళు తొలగించి వాళ్ళ టేబుల్ అక్కడ వేసుకున్నారు దౌర్జన్యంగా. మీ బంక్ తీసేసి వాళ్ళు బంక్ వేసుకున్నారు. మీ పేరేమండి? నరసింహులు సార్. ఎవరు? ఆదానే సార్. ఏం పని చేస్తారు? చిరు వ్యాపారస్తులు సార్. మేము చేపాలు తిండి బండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. అంటే మీ అది అంటే మీ మీద దౌర్జన్యంగా కొట్టడం కొంతమందిని మా అంచెలు తీసుకుని వచ్చి బెదిరిస్తున్నాం ఆయన. సరిపోతుంది.